ఒకప్పుడు అనంతపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీ గల వ్యక్తి. తన భూమిలో చెమటోడ్చి కష్టపడి మంచి పంట పండించేవాడు. అతను ఎప్పుడూ నాణ్యమైన ధాన్యాన్ని పండించేందుకు మాత్రమే కాకుండా తన పొలం, నేల, పంటల గురించి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు. అతని పొలంలో ఈ ఏడాది బియ్యం, కందులు, పత్తి బాగా పండాయి. అయితే తన పంటను మార్కెట్లో ఎలా అమ్మాలో, మంచి ధర ఎలా పొందాలో తెలియని నిర్లక్ష్యం అతనికి ఉండేది. ఒకరోజు రామయ్య పట్టణానికి వెళ్లి తన పంటను అమ్మడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు రాజయ్య అనే దళారి, బ్రోకర్, అతన్ని కలిశాడు. రామయ్యగారు, మీ ధాన్యం చాలా బాగుంది. కానీ మార్కెట్లో ధరలు కిందికి పడిపోయాయి. ఇప్పుడు అమ్మితే మీకు నష్టమే. నేను మాత్రం మిమ్మల్ని ఆదుకుంటాను. నా దగ్గరికి ఇచ్చేస్తే కొంచెం తక్కువకు అయినా నేను వెంటనే నగదు ఇస్తాను. కొంత అనుమానం వచ్చింది. మీరు చెప్పినట్టు ధరలు తగ్గాయని మీరు ఎలా చెబుతున్నారు? నేను మరో వ్యాపారిని అడిగి చూద్దాం అని అన్నాడు. దీనికి రాజయ్య ముఖం మారి, మీరు నమ్మకపోతే మీ ఇష్టం. కాని ఇంకా తగ్గిన తర్వాత అమ్మాలంటే మీరు కూడా ఇబ్బంది పడతారు అని చెప్పాడు. రామయ్యకి కొంత అనుమానం వచ్చింది. మీరు చెప్పినట్టు ధరలు తగ్గాయని మీరు ఎలా చెబుతున్నారు? నేను మరో వ్యాపారిని అడిగి చూద్దాం అని అన్నాడు. దీనికి రాజయ్య ముఖం మారి, మీరు నమ్మకపోతే మీ ఇష్టం. కాని ఇంకా తగ్గిన తర్వాత అమ్మాలంటే మీరు కూడా ఇబ్బంది పడతారు అని చెప్పాడు. రామయ్య ఆలోచించాడు. తన దగ్గర ఉన్న రైతుల్ని అడిగాడు. కాని వారంతా ఆ దళారి మాటలు నమ్మి తక్కువ ధరకే తమ పంటను అప్పగించారు. రామయ్య మాత్రం వేచి చూడాలని నిర్ణయించుకున్నాడు. సత్యం వెల్లడి. ఒక వారం తర్వాత రామయ్య పట్టణానికి వెళ్లి మార్కెట్ను పరిశీలించాడు. ఆశ్చర్యంగా ధాన్యం, కందిపప్పు, పత్తి ధరలు బాగా పెరిగిపోయాయి. రాజయ్య మాత్రం రైతుల నుండి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముతూ లాభం పొందుతున్నాడు. తాను తక్కువ ధరకు అమ్మకుండా వేచిచూసినందుకు రామయ్య ఆనందించాడు. నిజమే. అన్నింటినీ గుర్తించి సొంతంగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మన కష్టం వేరొకరు లాభపడేలా చేస్తారు అని భావించాడు. మొరల్, నీతి: తప్పనిసరికి తొందరపడొద్దు. ఎవరి మాటలు నమ్మినా ముందు విచారించాలి, పరిశీలించాలి. తమ శ్రమకు తగిన ఫలితం రైతులు పొందాలంటే తెలివిగా ఉండాలి. ఈ కథ మనం ఏ వ్యవహారంలోనైనా తెలివిగా ఉండాలన్న పాఠాన్ని మనకు నేర్పుతుంది.